చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాపాల వల్ల, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు. పోలవరం అడుగు ముందుకు పడిన పరిస్థితి, అమరావతి శిథిలమైన పరిస్థితి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మినహా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక పట్టాన సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రైతుల జీవనాడి పోలవరాన్ని